హలో పీపుల్, వెల్కమ్ టు వర్టెక్స్ విజన్ తెలుగు. ఈరోజు వీడియోలో డెవలప్ జెన్ ఏఐ యాప్స్ విత్ జెమినై అండ్ స్ట్రీమ్లైట్ కోర్స్లో గెటింగ్ స్టార్టెడ్ విత్ జెమినై ఏపీఐ ఇన్ వర్టెక్స్ ఏఐ విత్ కర్ల్ కోర్స్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ ల్యాబ్ మీద క్లిక్ చేయండి. లాంచ్ విత్ 5 క్రెడిట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఓపెన్ గూగుల్ కన్సోల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ ఇంకాగ్నిటో విండో మీద క్లిక్ చేయండి. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద చెక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి టాస్క్ 1 మీద క్లిక్ చేయండి. వర్టెక్స్ ఏఐలో వర్టెక్స్ బెంచ్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ జూపిటర్ నోట్బుక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంట్రో జెమినై ఫైల్ మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే గెటింగ్ స్టార్టెడ్ నుంచి మనం నోట్బుక్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో Shift+Right అయినా నొక్కొచ్చు, లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ అయినా క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ మనం రన్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ల్యాబ్లోకి వచ్చి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ కనిపిస్తుంది. ఆర్ మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినా కూడా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా ఓన్లీ ఆ టెక్స్ట్ మాత్రమే కాపీ చేయండి ఫ్రెండ్స్. మనం ల్యాబ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఐడి ప్లేస్లో ప్రాజెక్ట్ ఐడిని కాపీ పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ లొకేషన్ని కూడా అలాగే కాపీ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ని కాపీ చేసి లొకేషన్ ప్లేస్లో లొకేషన్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రన్ బటన్ క్లిక్ చేసుకుంటూ మనం ఫైనల్ వరకు వెళ్ళాలి. ఎక్కడ ఆగకుండా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొంచెం అన్ని సెల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం టైం పడుతుంది ఫ్రెండ్స్. సో అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ల్యాబ్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ కర్నల్ స్టేటస్ అనేది ఐడియల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అన్ని సెల్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళి చెక్ మై ప్రోగ్రెస్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనం చెక్ మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయాలి. సో
ఒక్కొక్కసారి మనకి చెక్ బాక్స్ అనేది రాదు ఫ్రెండ్స్. సో, అలాంటప్పుడు మనం కంగారు పడనవసరం లేదు. అలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి చెక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ దాని మీద క్లిక్ చేద్దాం. రన్ ఫంక్షనల్ కాలింగ్ మీద కూడా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కిందకెళ్ళి టాస్క్ 4లో కూడా చెక్ మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చెక్ మై ప్రోగ్రెస్ మీద కూడా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో, ల్యాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎండ్ ల్యాబ్ మీద క్లిక్ చేద్దాం. ఎండ్ ల్యాబ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, మన ల్యాబ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ వర్టెక్స్ విజన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.